ఇప్పుడు చూపిస్తా, ఇప్పుడు తిట్టు, నీకు దమ్ముంటే ధైర్యం ఉంటే ఇప్పుడు తిట్టు, ఇప్పుడు చుక్కలు చూపిస్తాం నీకు. ఆ బొక్కేం కాదు, అదే అది ముందే ఉండాలి, నీకు తెలివి ఉండాలి, ముందే మాట్లాడే ఉండాలి. ఇప్పుడు రీసెంట్ గా సోషల్ మీడియాలో చూసుకుంటే శ్రీరెడ్డి అరెస్ట్ అయిందని కొన్ని వార్తలు వస్తున్నాయి. సో అది ఎంతవరకు నిజం అనుకోవచ్చు, నిజమైతే బాగుంటుంది అనుకుంటున్నారా? అన్న శ్రీరెడ్డిది ఏముందన్న, 4 వీడియోలు చేసుకుంటుంది యూట్యూబ్ వీడియోలో, ఏదో యూట్యూబ్ బాగా ఫేమస్ అయింది, అంతకుముందు ఏదో చేసి. కానీ శ్రీరెడ్డి ఈరోజు చెప్తున్నా, నువ్వు జగన్ ప్రభుత్వం ఉందని నువ్వు మా పవన్ కళ్యాణ్ అన్నని చంద్రబాబు నాయుడిని తిట్టావు కదా, ఇప్పుడు చూపిస్తా, ఇప్పుడు తిట్టు, నీకు దమ్ముంటే ధైర్యం ఉంటే ఇప్పుడు తిట్టు, ఇప్పుడు చుక్కలు చూపిస్తాం నీకు. అది బూతులు వద్దు, ఎందుకంటే ఆమె లేడీసే, నిజంగా కంపల్సరీ నీకు చుక్కలు చూపిస్తాం సార్. అంటే ఆ మధ్య బయటకు వచ్చి ఇంకా సారీ నాకు క్షమించనని కూడా వాళ్ళని వేడుకుంది కదా లోకేష్ ని కానీ చంద్రబాబు నాయుడిని. ఆ బొక్కేం కాదు, అదే అది ముందే ఉండాలి, నీకు తెలివి ఉండాలి, ముందే మాట్లాడే ఉండాలి. నాకు బూతులు వస్తున్నాయి, ఎందుకంటే నువ్వు మా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడిని చాలా తిట్టావు, నేను చూపిస్తాం, బొక్కలే దోస్తాం. అరే నువ్వు మనిషి, అసలు ఆ బూతులేంటే నువ్వు లేడీస్ ఆడది, ఏదో యూట్యూబ్లో వీడియోలు చేసుకుంటున్నావు, మంచిగా ఉంది, మేము చూస్తున్నాం, లైక్ చేస్తాం, మంచిగా చెయ్యి, మంచిగా ఉండు. ప్రభుత్వాలు ఉన్నాయని నువ్వు అట్టగోళంగా తిట్టావు అనుకో, మాది వస్తుంది, టైం వస్తుంది, వచ్చింది, ఆల్రెడీ వచ్చేది కదా, వచ్చింది. అవునన్నా, అప్పుడు మన జగన్ అన్న ఉన్నాడు కదన్నా, 11 సీట్లు జగన్ అన్న ఉన్నాడుగా, ఆయన అన్న చూసి మాట్లాడింది. అంటే పోసాని కృష్ణమురళి కూడా ఈ విధంగా చేసినప్పుడు నా వెనకాల సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నాడు, ఆయన చెప్తానే చేసినా ఆయన చెప్పిండు కదా, సో మరి ఈమె కూడా ఎవరైనా స్క్రిప్ట్ ఇచ్చారనుకోవచ్చా ఇట్లా మాట్లాడమని? దాని గురించి అయితే నాకు తెలియదు అన్న, కానీ మన జగన్ అన్న ప్రభుత్వం చూసి అది రెచ్చిపోయింది, మాట్లాడింది, దానికి మేము చుక్కాలు చూపిస్తాం. సో ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ రోజా అనుకోవచ్చా? రోజా గారి గురించి అంతే అన్న, ఆమె మాట్లాడింది, ఆమెకి చుక్కాలు చూపిస్తారు, వేకెన్సీ నిదానం పట్టాలి అంతే. అంతే, ముందుంది ముసలి పండుగ. సో ఆమెని హరిచ్ చేయటం నాకు నచ్చలేదు బ్రో. ఎందుకు బ్రో? ఆమె వీడియోలు చూసుకుంటా రోజు అదొక, అంటే మార్నింగ్ లేవగానే ఆమె వీడియో చూసుకొని నవ్వుకుంటా ఉండేవాళ్ళు, ఆమెని హరిచ్ చేసేకి ఇప్పుడు ఆమె వీడియోలు కొత్తవి రావట్లేదు. అంటే ఎంటర్టైన్మెంట్ మిస్ అయినామంటారా? అంతే, ఆమె వీడియోలు చూసుకుంటే కొంచెం ఏదైనా మనకి ఏదైనా బాధగా ఉన్నా ఆ వీడియోలు ఏదైనా ఆమె తిడితే కొంచెం కామెడీగా అనిపించేది, ఆ వీడియోలు చూసి నవ్వుకునేవాళ్ళం. ఇప్పుడు ఆమె జైలుకి వెళ్ళిపోయింది, తర్వాత అప్లోడ్ బాగా మిస్ అవుతున్నా, వీడియోలు ఎవరు అప్లోడ్ చేస్తారు, మేము కొత్త కొత్త వీడియోలు ఎప్పుడు చూడాలి. ఆమెను అరెస్ట్ చేసినా కూడా మాకు కామెడీగానే ఉంది. సరే బ్రో, ఒక విషయం, ఇప్పుడు ఆమె చాలా మంది ఎంటర్టైన్మెంట్ కోసం చూసినప్పటికీ కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గాను చంద్రబాబు నాయుడు కావచ్చు, వీళ్ళందరి గురించి కూడా ఎంత పచ్చి బూతులు అంటే మన మాటలో చెప్పుకోలేం. సో ఈ విధంగా మాట్లాడడం కరెక్టే అంటారా? సో ఆమెకి ఏదో మెంటల్గా ఏదో డిస్టర్బ్ అయింది. సో ఇండస్ట్రీలో ఆమెకి ఆఫర్లు లేవని అప్పుడు బట్టలు ఇప్పి కూర్చోవడం అక్కడ అవన్నీ చేసింది కదా, ఆమె ఆ బాధలు అనుభవించలేక ఈ వైసీపీలో ఏదైనా కరుణిస్తారేమో, నన్ను కూడా జాయిన్ చేసుకుంటారేమో, ఏదో ఒక చిన్నది ఏదైనా ఇస్తే జాబ్ దాంట్లో చేసుకుందామని అనుకుంది. సో వీళ్ళు కూడా ఆమెను మోసం చేశారు. ఫైనల్గా ఇంకా ఎవరు ఆమెకి సపోర్ట్ చేయలేకపోయి ఆమె ఏదో చేసుకుని అందరిని తిట్టేసింది మొత్తానికి. సో ఇంకా భరించలేక జైలుకి తీసుకెళ్తే ఏమైనా మారిద్ది అనుకొని జైలుకి తీసుకెళ్ళి ఉంటారు. అంటే ఇప్పుడు శ్రీరెడ్డి పని ఆల్రెడీ ఇప్పుడు విచారణ చేస్తాను, అంత అయిపోతుంది, మరి నెక్స్ట్ టార్గెట్ రోజా అనుకోవచ్చా? రోజా గారా, ఆమె ఏదో మాట్లాడింది బ్రో, ఇప్పుడు వైసీపీ ఓడిపోయింది కదా, సో ఆ ఓడిపోయిన మూమెంట్ లో ఆమెకి ఏదో ఏమనిపించిందో మరి, నెక్స్ట్ ఎలక్షన్ లో గెలుద్దామని చూస్తుందేమో. సో ఇలా చేస్తే ఇంకా బ్యాడ్ నేమ్ వస్తుంది, కానీ ఆమె నెక్స్ట్ 2029లో మళ్ళీ వాళ్ళని ఇలా గెలిపించి మళ్ళీ వైసీపీ వచ్చిందని నమ్మకంతో ఆమె అలా చేస్తుంది.